ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పేదరికం పేదరికం వల్ల మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితులు బాగోకపోవడం, నిరక్షరాస్యత, క్రిమినల్ యాటిట్యూడ్ అంటే సమాజంలో నేరస్తులు పెరగటం, నైతిక విలువలు లేకుండా అవ్వటం. పేదరికం వల్ల అనేక నష్టాలు. అయితే పేదరికానికి సృష్టికర్త ఎవరు? ఈ పేదరికానికి కారకులు ఎవరంటే, పేదరికానికి కారణం దురాత్మ, నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఐడియాలజీ, ట్రెడిషన్స్, ఆచార సాంప్రదాయాలు, మూఢ నమ్మకాలు. బైబిల్ గ్రంథము వాస్తవాలు మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథంలో దేవుడు గొప్ప జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ ఖండంలో 8:18 ఐశ్వర్యం సంపాదించుకోవటకు సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు అని బైబిల్ గ్రంథంలో ఉంటే, మరొక చోటని మత్తయి సువార్తలో 25 అధ్యాయంలో 14-39 ఏముందంటే, దేవుడు యేసుప్రభు వారు కొందరికి 5 తలాంతులు, కొందరికి 2 తలాంతులు, కొందరికి 1 తలాంతు ఇచ్చాడని బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే దేవుడు అందరికీ శక్తి సామర్థ్యాలు ఇచ్చిన దేవుడు, ఇస్తున్న దేవుడు. అంటే మనుషులకి అందరికీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి దేవుడు ఇచ్చాడు. సహజముగా వచ్చినవి. మనుషుల్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనుషుల్లో తెలివితేటలు ఉన్నాయి, మేధస్సు ఉంది. అయితే మనుషులు పేదరికంలో ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలో మనుషులు ఎందుకు పేదరికంగా ఉన్నారంటే, మూఢనమ్మకాలు, వ్యత్యాసాలు, సాంఘిక, ఆర్థిక, రాజకీయపరమైనటువంటి స్త్రీ లింగ భేదాలు, వ్యత్యాసాలు వల్ల పేదరికంలో ఉన్నారు. అంతేకాకుండా మూఢనమ్మకాలు. ఎవరో చెప్తారు, వ్యాపారం చేయకూడదు, వ్యాపారం చేయలేవు, మంచి చదువుకోలేవు, మంచి నాయకుడిగా వండుకోలేవు, నీవు కూలి పని చేసుకోవాలి, రోడ్లు ఊడ్చే పని చేసుకోవాలి, బట్టలు ఉతుకునే చాంగల పని చేసుకోవాలి, మంగళ పని చేసుకోవాలా, చిన్న చిన్న పరిశ్రమలో పని చేసుకునే వాళ్ళుగానే ఉండాలి, ఎక్కువ మీరు పని చేయలేరు, మీరు తెలివైన వాళ్ళు కాదు అని చెప్తా ఉంటే దానిని నమ్ముతూ ఉంటారు. అంటే దురాత్మ, మనుషులు చెడ్డవారు ఏం చేస్తారంటే, మనిషికున్నటువంటి తెలివితేటలను, మనిషికున్న శక్తి సామర్థ్యాలను తెలియకుండా చేస్తారు. ఈ పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయి. ఈ భారతదేశంలో అధిక జనాభా వ్యవసాయం ప్రొడక్టివ్గా లేకపోవడం, దాని మీద ఎక్కువ మంది ఆధారపడడం, ఈ సంపద సరైనటువంటి సమానంగా పంచకపోవడం, ఈ భారతదేశంలో సంపద అంతా కొంతమంది చేతుల్లోనే తరతరాలుగా ఉండిపోవడం వల్ల ఈ భారతదేశంలో దినదినానికి నేటికి పేదరికం పెరుగుతూ ఉంది. విజ్ఞానం పెరిగినా పేదరికం పెరుగుతుంది. అంటే మూఢనమ్మకాల నుంచి ప్రజలు రావటం లేదు. మూఢనమ్మకాల నుంచి బయటపడేసి నాయకులు లోపిస్తూ ఉన్నారు. మూఢనమ్మకాలు చెప్పేవాళ్ళు, నెగిటివ్ ఎనర్జీస్తో పనిచేసేవాళ్ళు, నెగిటివ్ స్పీచ్లు ఇచ్చేవాళ్ళనే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కానీ బైబిల్ సత్యం చెప్తుంది, నీకు భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని ఇచ్చినవాడు దేవుడు, నీకు తలాంతులను ఇచ్చినవాడు దేవుడు. ఆ తలాంతును అభివృద్ధి చేసుకోవాలి, ఆలోచన చేయాలి. మనసులో ఉన్నటువంటి మంచి ఆలోచనలను ఆలోచించకుండా
నెగిటివ్ ఆలోచన చెప్పి డైవర్ట్ చేసేటువంటి నాయకత్వం ప్రజలు ఈ లోకంలో, ఈ భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. ఒక మంచి పని చేయాలని ఒక నాయకుడిని సలహా అడిగితే ఆ పని నువ్వు చేయలేవు, అది సాధ్యం కాదని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది, చెయ్యని చెప్పేవాళ్ళు తక్కువ మంది. కానీ స్కిల్ డెవలప్మెంట్, మనుషుల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని ప్రోత్సహించే వాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు బహు తక్కువ మంది. వీ నీడ్ ద మోటివేటర్స్, గుడ్ మెంటర్స్. ప్రతి మనిషిలో దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఉంచాడు. డియర్ ఫ్రెండ్, మన ఆలోచన అనేది ఒక సంపద, ఆలోచన అనేది ఒక శక్తి. ఆలోచనకు హద్దులు లేవు, జ్ఞానానికి హద్దులు లేవు, నీ మనస్సుకు హద్దులు లేవు. విచ్ ఈజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ యూ దట్ షేప్స్ యువర్ లైఫ్, డెస్టినీ అండ్ ది యాక్షన్. మన జీవితాన్ని షేప్ చేసేది మన ఆలోచన. మానవ వనరులు అయినటువంటి ఆలోచన డెవలప్ కావాలి. మనుషులు అయినటువంటి మనం దేవుని యొక్క మాట వినాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి, కానీ మనుషులని అనుసరించకూడదు, మనుషులు చెప్పేటువంటి మాయ మాటల్లో పడకూడదు. ఎవరో మనకు ఆశలు చూపిస్తారు, వాళ్ళ అవసరానికి వాళ్ళ వైపు తిప్పుకుంటారు, వాటిని నమ్మి మనం వాళ్ళ మీద ఆధారపడతాం. ఒకరి మీద ఆధారపడటమే పేదరికానికి మూలం, పేదరికానికి నాంది. ప్రపంచ ధనికుడైనటువంటి ఎలాన్ మస్క్ ఇప్పుడు అమెరికా పౌరుడు, కానీ అతను ఆఫ్రికా సంతతివాడు. ఎలాన్ మస్క్ అతని జీవితంలో అనేక సార్లు ఏమీ లేకుండా విఫలమైనటువంటి వ్యక్తి. కానీ అతను నమ్ముకున్నాడు, తన దేవుడిని నమ్ముకున్నాడు, తన శక్తిని నమ్ముకున్నాడు, తన సామర్థ్యాన్ని నమ్ముకున్నాడు. సామర్థ్యాన్ని నమ్ముకుని ప్రపంచ ధనికుడేవాడు. ఈ ప్రపంచ ధనికుడైనటువంటి ఎలాన్ మస్క్ అతను అనేకమైనటువంటి వ్యవస్థలకు నాయకుడు. అంతరిక్ష నౌకను తయారు చేస్తున్నాడు. తర్వాత కార్ల కంపెనీ, టెస్లా కార్ల కంపెనీ, ఏఐ టెక్నాలజీ సృష్టికర్త, పేపాల్ వ్యవస్థాపకుడు. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మెనీ సిస్టమ్స్ టుడే బికాజ్ ఈ బిలీవ్డ్. ఆయన తన శక్తిని నమ్ముకున్నాడు. అతను ఫెయిల్ అయినప్పుడు అతను ఆగిపోలేదు, అతను ఉన్న శక్తి సామర్థ్యాలను నమ్ముకున్నాడు. సో గాడ్ ఈజ్ గుడ్. దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన సత్యవంతుడు. హీ స్పీక్స్ ట్రూత్. సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు, తలాంతులను ఇచ్చేవాడు దేవుడు. ఆచార సంప్రదాయాలు, మూఢనమ్మకాలు పేదరికానికి మూలం భారతదేశంలో. మనం ఎడ్యుకేట్ కావాలి, మోటివేట్ అవ్వాలి, మన వ్యవస్థను మోటివేట్ చేయాలి. భారతదేశంలో ఉన్నటువంటి యూత్ పవర్ ఈస్ వెరీ హై. హ్యూమన్ రిసోర్స్, పవర్ ఆఫ్ ది హ్యూమన్ రిసోర్స్ ఈజ్ వెరీ హై బికాస్ ఆఫ్ హై పాపులేషన్. ఈ ప్రజల్లో, ఈ మనుషులు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను డెవలప్ చేసినప్పుడు ఖచ్చితంగా పేదరికం పోతుంది.
పేదరికం దేవుని వల్ల సృష్టించబడలేదు, కానీ పేదరికం అనేది మనుషుల వల్ల సృష్టించబడింది, దోపిడి వల్ల సృష్టించబడింది, ఆ, సమానత్వం లేకపోవడం వల్ల సృష్టించబడింది, మత విద్వేషాలు, కుల విద్వేషాల వల్ల సృష్టించబడింది. మనుషుని యొక్క మానవ వనరులను ఐడెంటిఫై చేయకపోవడం వల్ల, దాన్ని మోటివేట్ చేసి డెవలప్మెంట్కి ప్రోత్సాహం లేకపోవడం వల్ల పేదరికం ఆ, అలాగే పెరుగుతుంది. దానికి కారణాలు ఎర్లీ డెత్స్, చైల్డ్ డెత్స్, అనారోగ్య పరిస్థితులు, రోగాలు, దేశంలో క్రైమ్ రేట్ పెరగడం, ఇటువంటి పరిస్థితులు. కానీ పుట్టుకతో ఎవరు కూడా పేదవాళ్ళు కాదు, పుట్టుకతో ఎవరు కూడా రిచ్ కాదు. నో వన్ ఈజ్ బోర్న్ రిచ్, నో వన్ ఈజ్ బోర్న్ పూర్, బట్ వీఆర్ మేడ్ పూర్, వీఆర్ మేడ్ రిచ్. ధనవంతులుగా మనమే చేయబడ్డాం, పేదవారుగా మనమే చేసుకున్నాం, కానీ దేవుడు మాత్రం ఎవరిని పేదవాళ్ళుగా దేవుడు పుట్టించలేదు. దేవుడు ప్రతి మనిషికి సామర్థ్యం ఇచ్చాడు, ఆయన శక్తినిచ్చాడు. ఆ శక్తే మనిషిని అభివృద్ధి చేసేది. ఈ అభివృద్ధి చేసే శక్తి, ఈ యొక్క స్కిల్, అంటే ఈ పవర్, అంటే ఎబిలిటీ ప్రతి వారిలో ఉన్నదన్నటువంటి విషయాన్ని చెప్పేటువంటి నాయకులు లోపించారు. కానీ మనుషులు ఎందుకు పేదవారికి ఉంటారంటే, ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషులు పేదవాళ్ళుగా ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని కానీ మంచి మంచి పుస్తకాలు కానీ చదవకపోవటం వల్ల, వాళ్ళకి విజ్ఞానము లేకపోవటం వల్ల, మాయ మాటలు చెప్పేవాళ్ళని నమ్మటం వల్ల పేదవాళ్ళు అవుతారు. కొంతమంది నాయకులు ఆశలు చూపుతారు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి, తాత్కాలికమైనటువంటి తాయిలాలు ఇచ్చి, తాత్కాలికమైన అవసరాలు తీర్చి జీవితాంతకాలం సంవత్సరాల తరబడి వాళ్ళని వారి కొరకు వాడుకుంటారు. వీళ్ళ కొరకు వాళ్ళని బ్రతకనివ్వరు, కానీ వాళ్ళ కొరకు వీళ్ళు బ్రతికేటట్లుగా చేస్తారు. చిన్న చిన్నగా ఇచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి వాటి మీద దృష్టి ఉంచి వీళ్ళ జీవితాన్ని అంతటిని కూడా మర్చిపోతారు. ఈ నాయకత్వం, ఈ భారతదేశంలో ఉన్నటువంటి నాయకత్వము శాశ్వతంగా పేదరికం నిర్మూలమైనటువంటి పథకాలు పెట్టడం తక్కువ, తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి పెట్టేటువంటి పథకాలు ఎక్కువ. పేదరికం పెరగడానికి ఇదొక కారణం. దేవుడు అన్ని దేశాల్లో దేవుడు వనరుల్ని సృష్టించారు. అన్ని దేశాల్లో ఉన్నటువంటి మనుషులకు దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. కానీ ఈ యొక్క సామర్థ్యము, వనరులను మనం ఐడెంటిఫై చేసినప్పుడు, మనలో తలాంతులను మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు, మనలో శక్తిని మనం ఐడెంటిఫై చేసుకునే వాటి ప్రకారంగా మనం ప్రభావితమయ్యి వాటిని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మనకి సాధ్యమైనటువంటి పనులు ఉండవు. అసాధ్యం అనుకున్నది సాధ్యం చేయగలం. పేదరికం కాదు, అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని సాధించేటువంటి శక్తి దేవుడు మనకు ఇచ్చారు. No one is poor, no one is rich. We were made poor, we were made because of somebody, some system, not by God. దేవుడు అందరికీ సమానంగా సామర్థ్యాన్ని, శక్తిని ఇచ్చినవాడు, అందరికీ తలాంతులను ఇచ్చేవాడు. ఆ తలాంతులను ఆ యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీ సామర్థ్యము నీ అసెట్, నీ యొక్క మైండ్ నీ యొక్క అసెట్. నీ అసెట్ ద్వారా నువ్వు అభివృద్ధి పొందవచ్చు. పేదరికం నుంచి బయటపడేది నీ యొక్క ఆలోచన ఒకటి మాత్రమే. నీలో ఉన్నటువంటి శక్తిని వినియోగించుకోవటం వలన మాత్రమే పేదరికం నుంచి బయటకు వెళ్తాం. లోకం మీద ఆశ పెట్టుకున్నప్పుడు, ఎవరి మీద ఆధారపడుకున్నప్పుడు, మనం నెగిటివ్ ఎనర్జీ మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, సాతాను మన జీవితంలో పెట్టే నెగిటివ్ ఎనర్జీని మనం
ఆహ్వానిస్తున్నప్పుడు వీ విల్ మేడ్ ఫుడ్, నాట్ మేడ్ ఫుడ్, వీ విల్ ఫర్గెట్. మన యొక్క సామర్థ్యాన్ని మనం మర్చిపోతాం. దేవుడు మీ శక్తి సామర్థ్యాలను మీరు ఐడెంటిఫై అవి మరి ఎక్కువగా మీరు అభివృద్ధి అవ్వాలని, దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ డాక్టర్ ఎన్ క్రిస్టఫర్, ఎవాంజలిస్ట్, కాకినాడ, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మై ఫోన్ నెంబర్ ఈజ్ 9959812970. Please like, share and subscribe my videos.